పురాలుకల్ రాబోయే ఆగస్టు 28 శుక్రవారం పౌర్ణమి పర్వదినాన ఒక అరుదైన ఖగోళ ఘట్టం చోటు చేసుకోనుంది. అదే పాక్షిక చంద్రగ్రహణం. 2026 సంవత్సరంలో ఇది రెండవది, అలాగే చివరి చంద్రగ్రహణం కూడా. అయితే దీనికి సంబంధించి కొన్ని సందేహాలు కూడా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆ రోజే రక్షాబంధన్ కావడంతో మరి రాఖీలు కట్టవచ్చా, గ్రహణ సూతకం పాటించాలా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ చంద్రగ్రహణ సమయాలు, రాఖీ వేడుకల వివరాలు మరియు రాశి చక్రాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది అని పండితులు వివరించారు. 28న ఉదయం 6:53 ఉపాధ్యాయ గ్రహణం ప్రారంభం కానుంది. ఉదయం 8:03 పాక్షిక గ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 9:43 గ్రహణ గరిష్ట స్థితి ఏర్పడుతుంది. ఉదయం 11:22 పాక్షిక గ్రహణం ముగుస్తుంది. మధ్యాహ్నం 12:32 ఉపాధ్యాయ గ్రహణం ముగుస్తుంది. అయితే మన దేశ ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ చంద్రగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనిపించదని పండితులు అంటున్నారు. గ్రహణ సమయాల్లో మన దగ్గర చంద్రుడు ఆకాశంలో ఉండడు. ఈ గ్రహణం కేవలం ఉత్తర, దక్షిణ అమెరికాలు, యూరప్, ఆఫ్రికా, పశ్చిమాసియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. శాస్త్రాల ప్రకారం ఏ ప్రాంతంలో అయితే గ్రహణ దర్శనం ఉండదో ఆ ప్రాంత ప్రజలకు గ్రహణ స్పర్శ, మోక్షకాలం, సూతకం వంటి నియమాలు ఏవీ వర్తించవు. కాబట్టి ఆగస్టు 28న రక్షాబంధన్ ను అందరూ ఎలాంటి సందేహాలు లేకుండా సాంప్రదాయబద్ధంగా యథావిధిగా ఘనంగా జరుపుకోవచ్చు. రాఖీ కట్టడానికి ఎలాంటి సూతకం లేదా వేలల అడ్డంకులు లేవని వివరించారు.